కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ శ్రీలంక అద్భుత పోరాడడంతో డ్రాగా ముగిసింది. శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుష 2 ఇన్నింగ్స్ లోని సెంచరీతో భారత్ విజయాన్ని అడ్డుకోవడంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ డ్రాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 1-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. 5వ రోజు ఆట ముగియడానికి మరో 18 ఓవర్ల సమయం ఉండగానే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. ఈ సమయంలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసి భారత్ పై 216 పరుగుల లీడ్ సాధించింది. దీంతో మ్యాచ్ ను డ్రా ప్రకటిస్తూ ఆటగాళ్లు కరచాలం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 7వ వికెట్ అలాగే 9వ వికెట్ టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ టైలర్లను అడ్డు పెట్టుకుని దినేష్ పోరాటం మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. శుభమన్ గిల్ 2 ఓవర్లు, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ చెరొక ఓవర్ బౌలింగ్ వేసినా కూడా శ్రీలంకను ఆల్అౌట్ చేయలేకపోయారు. మొత్తంగా 8 మంది బౌలింగ్ చేసినా కూడా శ్రీలంకను ఆల్అౌట్ చేయలేకపోయారు. అలాగే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫాలో ఆడించి పెద్ద తప్పు చేసిందనే విమర్శలను ఎదుర్కొంటుంది. వీటన్నింటిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. రెండో మ్యాచ్ 2 రోజుల పాటు టీమిండియాదే ఆధిపత్యం చెలాయించింది. తర్వాత శ్రీలంక అద్భుతంగా పుంజుకుంది. అయితే వాళ్ళు గెలుపు కంటే కూడా మ్యాచ్ ను డ్రా చేసుకునేందుకే మొగ్గు చూపడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగిందని శుభమన్ గిల్ అన్నాడు. ఇక ఫాలో ఆడించడం విషయంపై గిల్ స్పందిస్తూ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని 5వ రోజు పూర్తి ఆట జరుగుతుందో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. దాంతో మేము ఫాలోని ఆడించాల్సి వచ్చింది. ఆ క్షణంలో ఉన్నప్పుడు మనం తీసుకోగలిగినంత ఉత్తమ నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే కొన్నిసార్లు మనకు అనుకూలంగా మారతాయి, కొన్నిసార్లు అవి రివర్స్ అవుతాయి. ఇప్పుడు అలాంటి ఫలితాన్ని ఎదుర్కొన్నామని అయినా కూడా ఈ మ్యాచ్ డ్రాతో ముగియడంతో సిరీస్ ను చేజిక్కించుకోగలిగాం. కానీ WTC ఫైనల్ విషయంలో మాత్రం మాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలో ఆస్ట్రేలియా, అంతకుముందు న్యూజిలాండ్ తో సిరీస్ లో మేము ఖచ్చితంగా రాణిస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ శుభమన్ గిల్ పేర్కొన్నాడు. మేము మొత్తంగా ఈ రెండో టెస్టులో 250 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాం. అలాగే బౌలర్లు అలిసిపోయారు కూడా. అందుకే చివర్లో వికెట్లు తీయలేకపోయాం. ఈ సందర్భంగానే పార్ట్ టైం బౌలింగ్ తో నాతో పాటు జైస్వాల్, జూరెల్ బౌలింగ్ చేసినా కూడా ఫలితం లేదు. చివర్లో లంక వికెట్లను తీయలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ ఈ సిరీస్ లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. నెంబర్ 3 స్థానంలో పడికల్ అద్భుతంగా ఆడాడు. అలాగే మానవ్ సుతార్ రూపంలో టీమిండియాకు అద్భుత బౌలర్ దొరికాడు. రాబోయే సిరీస్ లో మరింత బలంగా పుంజుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తూ శుభమన్ గిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.